ప్రజల మనోభావాలను ప్రభుత్వాలు గుర్తించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను చట్టబద్ధంగా 42% బీసీ రిజర్వేషన్తో జరపాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్స్ లో అన్యాయం జరిగిందని, ఇప్పుడైనా 42% రిజర్వేషన్స్ తోనే ఎన్నికలకు పోవాలని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఈరోజు హైదరాబాద్ లో బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ వరకు విగ్రహం వరకు పెద్ద ర్యాలీ జరపడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రంలో దాదాపు 200 సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రోజు ధర్నాలు, ప్రదర్శనలు, దీక్షలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను గుర్తించాలి. గతంలో చెన్నారెడ్డి, వెంగళరావు లాంటి, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, టి అంజయ్య ఒక్క ఉద్యమం చేస్తే పిలిచి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్ పరిష్కరించారు. అందుకే ఈరోజు వేలాది రాష్ట్రాలు, గురుకుల పాఠశాలలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వేరే రాష్ట్రాల్లో లేని మన దగ్గర ఇక్కడ పెట్టినామంటే ఉద్యమాల ద్వారా మాత్రమే తప్ప ఇంత ఉద్యమం 1 year నుంచి దాదాపు 100కి పైగా ధర్నాలు చేశాం, దీక్షలు చేశాం, సత్యాగ్రహ దీక్ష చేశాం, ధర్మ దీక్ష చేశాం. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ గారి అధ్యక్షతన మరి ఈ రోజు 42% రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల వ్యాప్తంగా ముట్టడించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్, మేము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా 42% రిజర్వేషన్లను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు వెళ్లాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పటి వరకు మా వాటా అగ్రకులాలు తిన్నారు, అగ్రకులాల వాటా అగ్రకులాలు తిన్నారు. ఇప్పుడు మేమెంతో మా వాటా అంతా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమనేది 42% రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇస్తాము, బీసీలకు వెన్నుముకగా మేము ఉంటామని చెప్పింది. కానీ కాంగ్రెస్ మాట చెప్పిన విధంగా మరి మాట మీద నిలబడిందా అంటే ఇప్పటికీ బీసీలను ఎక్కడికక్కడ ఉక్కు పాదాల కింద తొక్కు పెట్టుకుంటూ, ఎక్కడికక్కడ అణిచివేస్తూ మరి బీసీలను మోసం చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు తక్షణమే 42% రాజ్యాంగబద్ధంగా ఇవ్వకపోతే బిడ్డ ఖబర్దార్. రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్నికలలో చూస్తారు, మున్సిపల్ ఎన్నికల్లో, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలలో దాదాపుగా 60%, 70% జనరల్లో కూడా మా బీసీ బిడ్డలు ఎదుర్కొని మరి గెలిచింది. అంటే దాని ప్రభావం ఓటు హమారా సీటు హమారా, ఓటు హమారా సీటు తుమారా, నై చలేగా అనే నినాదంతో మరి